సిక్కింలోని 3 లెవెల్స్ జిగ్జాగ్ రోడ్డు ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైంది. ఈ రోడ్డుపై దాదాపు 100కు పైగా మలుపులు ఉంటాయి. 30 కిలోమీటర్లలోనే 100 మలుపులు ఉండగా ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు చాలా జాగ్రత్త తీసుకోవాలి. భూమి నుంచి 11,200 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ రోడ్డు. వాయు కాలుష్యం వల్ల ఈ భూమి మీద ప్రతి సంవత్సరం ఎన్నో వందల మంది చనిపోతూ ఉన్నారు. అయితే నీటి కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరం 1 మిలియన్ సముద్రపు పక్షులు, 100 మిలియన్ క్షీరదాలు చనిపోతూ ఉన్నాయి. అనేక రకాల వృక్షజాలం మరియు జంతుజాలంతో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో వైవిధ్యంతో బ్రెజిల్ ఉంది. అయితే తర్వాత స్థానంలో ఇండోనేషియా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వరకు ఫ్యాక్ట్స్ వీడియోస్ మీరు చూస్తూ ఉన్నారు. అయితే నేను మీ నుంచి ఒక సహాయం కోరుతున్నాను. అదేంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంతకు మించి నేను మీ నుంచి ఏమీ కోరుకోవటం లేదు. భూమిపై పడిన ఓ ఉల్కలో సైంటిస్టులు ఓ ఖనిజాన్ని కనిపెట్టారు. దాని పేరు బ్రజ్మానైట్. అది భూమి లోపల చాలా ఎక్కువగా ఉన్న ఖనిజం. దీన్ని బట్టి భూమి నుంచే చందమామ ఏర్పడిందనే సిద్ధాంతానికి బలం చేకూరుతుంది. హైబర్నేషన్ సిద్ధాంతం ప్రకారం గ్రహాంతరవాసులు చాలా అడ్వాన్స్గా ఉంటారు. వారు హైబర్నేషన్లో జీవిస్తూ ఉంటారు. విశ్వం ఎప్పుడు చల్లబడుతుందా అని వారు వేచి చూస్తూ ఉంటారు. 10,000 భూములకు సరిపడా ఫోలీ శరీరంలో ఉంటే ఎంత శబ్దం వస్తుందో మన సూర్యుడి నుంచి అంత పెద్ద శబ్దం వస్తుంది. అది మన భూమిని చేరేందుకు 9.2 కోట్ల మైళ్ళే ప్రయాణించడం వల్ల మనకు ఆ శబ్దం వినిపించడం లేదు. మనకు 46,300 కోట్ల కిలోమీటర్ల అవతల ఆల్కహాల్ మేఘం ఒకటి విశ్వంలో తేలుతూ ఉంది. మనకు 6,500 కాంతి సంవత్సరాల అవతల ఉంది. అది ఎలా ఉందంటే ఓ నక్షత్రం చుట్టూ తిరుగుతూ వలయంలా ఉంది. పాన్స్పెర్మియా అనేది ఓ సిద్ధాంతం. దీని ప్రకారం గ్రహశకలాలు, తోకచుక్కల ద్వారా వైరస్లు ఒక గ్రహం మీద నుంచి మరో గ్రహానికి వెళ్తాయి. తద్వారా ఆ గ్రహంపై జీవం ఆవిర్భవిస్తుంది. ఎప్పుడైనా గృహాలు చూసారా? మీ దగ్గరలో ఉన్న చిన్న చిన్న గృహాలు చూసి ఉంటారు. ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఏది అనగానే మనకు అమెజాన్ అని తెలుసు. గృహంలో కూడా పొడవైన గృహ వియత్నాంలోని ఆంగ్సాంటూన్. దాదాపు 9 కిలోమీటర్ల పొడవు, 200 మీటర్ల ఎత్తు ఉన్న దీనిలో చిన్న చిన్న నదులు, అడవులు, మేఘాలు ఉన్నాయి. అలాగే దీని లోపల ఒక ప్రత్యేకమైన వాతావరణం కూడా ఉంటుంది. అమెరికాలో ట్రైన్స్ ప్రవేశపెట్టినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఆడవారి శరీరాల గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లో ప్రయాణించడానికి సహకరించదని అనుకున్నారు. అంత వేగంతో వెళ్ళేటప్పుడు వారి గర్భాశయం గాలితో నిండిపోయి శరీరం ట్రైన్ నుంచి ఎగిరిపోతుందని నమ్మేవారు. మొదటిసారి ఎగిరిన విమానం గాలిలో కేవలం 12 సెకండ్లు మాత్రమే ప్రయాణించింది. ఇండియాలో జరిగే అతిపెద్ద వేడుక కుంభమేళ. 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పండుగ ఇది. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కలిసే ఈవెంట్ కుంభమేళ. భారతదేశంలో తప్ప మరెక్కడ ఇంతమంది మనుషులు ఒక్కసారే కలవరు. ఈ పండుగలో బిలియన్ సంఖ్యలో మనుషులు పాల్గొంటూ ఉంటారు. భారతదేశంలో అతిపెద్ద పోస్టల్ సర్వీస్ ఉంది. చిన్న చిన్న మారుమూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద సిటీలు, టౌన్లు కూడా పోస్టల్ సర్వీస్ అందుబాటులో ఉంది. కాశ్మీర్లో కూడా పోస్ట్ ఆఫీస్ ప్రారంభించారు. 2004 తర్వాత ప్రతిసారి ఎన్నికల సమయం నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. పోలింగ్ బూత్లో ఒక్కసారి ఒకరికి మాత్రమే అనుమతి కల్పించారు. అందరూ క్రేజీగా భావించే డైమండ్స్ ముందుగా ఇండియాలోనే లభించింది. కృష్ణా, గుంటూరు జిల్లా మధ్యలో ఉన్న కృష్ణా నదిలో మొట్టమొదటి వజ్రం బయటపడింది. మన ఇండియాలో మొదలైంది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో క్రేజ్ సంపాదించింది డైమండ్. అతి పురాతనమైన పోల్డ్ కప్ ఇండియాలోనే ఉంది. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పోల్డ్ కప్ కోల్కతాలో ఉంది. మెదడుకు పని చెప్పే చెస్ ఎక్కడదో కాదు, ఇండియాలోనే పుట్టింది. చతురంగం అనే సంస్కృతం పదం నుంచి చెస్ అనే పదం వచ్చింది. చతురంగం అంటే నలుగురు అని అర్థం. ఆర్మీలో ఉండే ఏనుగులు, గుర్రం, సిపాయిలు, రథం అని అర్థం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశం ఇండియా. మొదటి స్థానంలో అమెరికా ఉంది. 2వ స్థానంలో చైనా ఉంది. మనకు అతిపెద్ద ఆర్మీ వ్యవస్థ ఉంది. అందుకే మంది 3వ స్థానంలో ఉంది.
భారతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం 6 కాలాలు, అవి గ్రీష్మ, హేమంత, శిశిరం ఋతువు, శరత్ ఋతువు, వసంత ఋతువు, వర్ష ఋతువు. కాలాలు అనేవి చాలా అమేజింగ్ గా అనిపించాయి కదా. ఇండియాలో చాలా మందికి ఏబిసిడీలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అమెరికా తర్వాత ఇంగ్లీష్ మాట్లాడే దేశం మన ఇండియానే. అంటే ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే దేశాల్లో ఇండియాది 2nd ప్లేస్. చేపలనేవి నీటిలో ఉన్నప్పుడు నీటిని చూడలేవు. కోర్స్ అవి బయటకు వచ్చిన తర్వాత బతకలేవని కూడా. కానీ మనం గాలిని చూడలేనట్టే చేపలు కూడా నీటిని చూడలేవు. ఎందుకంటే వాటి మెదడు నీటిని ఫిల్టర్ చేస్తుందని అధ్యయనం చెబుతుంది. మళ్ళా చాలా మంది ఇంట్లో కుక్కను పెంచుకుంటారు, పక్షుల్ని పెంచుకుంటారు, అలాగే వివిధ రకాల జంతువులు పెంచుకుంటూ ఉంటారు. ఈ ఫోటోని ఒక్కసారి చూడండి. ఇతను జపాన్కి చెందిన వ్యక్తి. ఇతను తోడేళ్లా కనిపించడానికి $20,000 పైగా ఖర్చు చేశాడు. జంతువులపై ఉన్న ప్రేమ వల్లే ఇలా చేస్తున్నాడని ఆ వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు. రొమేనియాలో ట్రోవాట్స్ అని పిలువబడే రాళ్ళు ఉన్నాయి. అవి బాగా వర్షం పడిన తర్వాత, అంటే వర్షం నీళ్లు ఆ రాళ్ళ మీద నుంచి వెళ్ళిన తర్వాత ఆ రాళ్ళు పెరుగుతూ ఉంటాయి. అంటే వాటిని సైజు మార్చుకుంటూ ఉంటాయి. పెన్సిల్ అనే పదం ఓల్డ్ ఫ్రెంచ్ పదమైన పెన్సిల్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏ స్మాల్ పెయింట్ బ్రష్. ఆడవాళ్ళ గర్భధారణ సమయం, అంటే ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో వారి మెదడు అనేది కుంచుకుపోతుంది, అంటే చిన్నగా అవుతుంది. తర్వాత దాని సైజులోకి రావడానికి సుమారుగా 6 నెలలు పడుతుంది, అంటే డెలివరీ తర్వాత. మానవుని స్వభావం మీద పరిశోధన చేసినప్పుడు ఒక మనిషి చనిపోయేటప్పుడు ఎలాంటి భయం వస్తుందో, తన మొబైల్ ఫోన్ పోయినప్పుడు కూడా అలాంటి భయమే మనిషికి వస్తుందంట. ఇజ్రాయెల్ దేశం అనేది ఆయుధాల పరంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. అయితే ఈ దేశంలో ఒక వింతైన రూల్ ఉంది. అదేంటంటే ఇజ్రాయెల్ దేశంలో సముద్రాల దగ్గరికి ఎలుకబండ్లు తీసుకురావడం నేరంగా పరిగణిస్తారు. రష్యాలో ఉన్న కొంతమంది ప్రజలు ఐస్ క్రీమ్ని తినడం వల్ల శరీరం వెచ్చగా అవుతుందని భావిస్తూ ఉంటారంట. అమెరికన్ యానిమేషన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన వాల్ట్ డిస్నీ ప్రపంచంలోనే ఎక్కువ ఆస్కార్లు గెలుచుకున్నాడు. ఇతను 59 సార్లు ఆస్కార్లకు నామినేట్ అవ్వగా అందులో 26 సార్లు విజేత అయ్యాడు. ఈ మధ్యనే టైటానిక్ సబ్మెరీన్ ట్రిప్ కోసం వెళ్లిన కొంతమంది ధనవంతులు సముద్ర గర్భంలో ఎలా మరణించారో అందరికీ తెలుసు. ఈ టైటానిక్ ట్రిప్ కారణంగా ఓషన్ గేట్ అనే కంపెనీ ఆ 5గురు చనిపోయిన 5 రోజుల తర్వాత నెక్స్ట్ టైటానిక్ ట్రిప్ గురించి ప్రకటించారు. 2024 జూన్ 12 నుంచి 20 వరకు ఒక ట్రిప్, 21 నుంచి 29 వరకు ఇంకో ట్రిప్ ఇలా ప్లాన్ చేశారు. 8 పగళ్ళు 7 రాత్రులు కలిగి ఉన్న ఈ ట్రిప్ ఒక మనిషి వెళ్లాలంటే దాదాపుగా $2,50,000 వరకు ఖర్చు అవుతుంది. మర్లిన్ ముర్నో 1950లో అమెరికన్ పాప్ కల్చర్లో ఐకాన్గా నిలిచింది ఈ సినీ నటి. కానీ 1962 ఆగస్టు 5న అధికంగా డోసులు టాబ్లెట్లు తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేవలం 36 ఏళ్లకే చనిపోయింది. ఎంతో పేరు పొంది చిన్న వయసులోనే చనిపోయిన సినీ నటుల్లో ఈమె కూడా ఒకరు. ఈ ప్రపంచంలోనే అతి తక్కువ రేటుకి ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న దేశం ఇజ్రాయిల్. ఇక్కడ 1 GB డేటా ఖరీదు $0.04. అంటే వారి కేవలం $3.27కి 1 GB డేటా వస్తుంది. అదే మన దేశంలో అయితే 1 GB డేటా ఖరీదు $15 నుంచి $19 వరకు ఉంటుంది. కోడిపుంజులను ఇంగ్లీష్లో రోస్టర్స్ అంటారు. కోడిపుంజు ఉదయం పూట కూసే కోత చాలా మందికి నిద్రలేస్తారు. అంత గట్టిగా అవి కోత వేస్తాయి. అయితే వాటి అరుపు వాటి చెవులకు ఏదైనా డ్యామేజ్ కలిగిస్తుందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చే ఉంటుంది. ఆటోమేటిక్ ఇయర్ ప్లగ్ సిస్టమ్ ద్వారా వాటికి ఆ ప్రమాదం ఉండదు. కోడిపుంజు కోత వేయడానికి నోరు తెరిచినప్పుడు వాటి చెవులు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. తద్వారా శబ్దం ఏమాత్రం కూడా వాటి చెవులకు వినిపించదు మరియు హాని కూడా కలిగించదు. ప్రింగిల్స్ అనే పొటాటో చిప్స్ బ్రాండ్ ఉంది. అయితే లీగల్గా వీటిని పొటాటో చిప్స్ అనకూడదు. ఎందుకంటే పొటాటో చిప్స్ను పొటాటోను సన్నగా తరిగి నూనెలో వేయించి చేస్తారు. కానీ వీటి తయారీలో మాత్రం పొటాటోను బాగా పొడి చేసి ప్రింగిల్స్ పౌడర్ చేసి ఆ రెసిపీతో చిప్స్ ఆకారంలో చేస్తారు.
జపాన్లో కిడ్జినియా అనే ఒక ప్లేస్ ఉంది. చిన్నపిల్లలు ఇక్కడ వచ్చి పెద్దవారిలాగా అన్ని పనులు చేయవచ్చు. ఉదాహరణకు బండి డ్రైవ్ చేయడం, బ్యాంకుల్లో ఉద్యోగం చేయడం, ప్లేన్లో ఎయిర్ హోస్టర్గా చేయడం, హాస్పిటల్లో డాక్టర్గా చేయడం, ఇలాంటి పనులు చేసి వారి సరదా తీర్చుకుంటూ ఉంటారు. మానవుని కళ్ళకు అతి నీలలోతి కిరణాలు అంటే యూవీ లైట్స్ని చూసే సామర్థ్యం ఉంది. కానీ మన కంట్లో లైన్స్ అనేవి వాటిని ఫిల్టర్ చేయడం వల్ల మనకు అతి నీలలోతి కిరణాలు అనేవి కనబడవు. ఫ్లెమింగోస్ అనేవి నిజానికి అవి పుట్టినప్పుడు గ్రేష్ వైట్ కలర్లో ఉంటాయి. అయితే అవి ఎదిగే కొద్దీ కొన్ని రకాల చేపలు మరియు ఆల్గేని తినటం వల్ల వీటిలో క్యారటినాయిడ్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ కారణంగా ఫ్లెమింగో పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తలు ఎవరైతే తరచుగా ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఉంటారో అలాంటి వారు ఆనందంగా ఉంటారు. అలాగే వారికి మంచి రిలేషన్షిప్ కూడా ఏర్పడుతుంది. 1994లో జెఫ్ బెజోస్ అమెజాన్ను స్థాపించినప్పుడు అతను $1 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ సంపాదించడానికి దాదాపుగా 1.5 మీటింగులకు హాజరవ్వాల్సి వచ్చింది. అయితే ఆ మీటింగుల్లో ఇన్వెస్టర్లు ఎక్కువ శాతం అడిగిన ప్రశ్న ఒకటే, వాట్ ఈస్ ది ఇంటర్నెట్? నిజానికి హల్క్ యొక్క పాత్ర యొక్క ఒరిజినల్ కలర్ గ్రే కలర్ పొరపాటున ప్రింటింగ్ ఎర్రర్ కారణంగా గ్రీన్ కలర్లోకి మారింది. కానీ డైరెక్టర్ స్టాన్లీకి ఆ కలర్లో హల్క్ బాగా నచ్చడంతో అలాగే ఉంచేశాడు. ఫ్రెండ్స్, చాలా మంది తలదూకునేటప్పుడు జుట్టు రాలిపోతూ ఉంటుంది. నాకు ఏదో హెయిర్ ప్రాబ్లం ఉందని, అందుకే తరచుగా హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడుతూ ఉంటారు. అయితే నిజానికి వెంట్రుకల యొక్క సగటు ఆయుర్దాయం వచ్చేపటికి 3 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తర్వాత అదే ప్లేస్లో కొత్త వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అలా రాకపోతే వారికి బట్టతల అనేది ఏర్పడుతుంది. 2010లో ఇద్దరు భార్యాభర్తలు వాషింగ్టన్లోని ఒక పట్టణాన్ని సొంతంగా కొన్నారు. ఒకొండా అనే పట్టణానికి $3,60,000 పెట్టి కొన్నారు. ఈ పట్టణంలో ఒక కేఫ్, గ్యాస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, 4 బెడ్రూమ్ హౌస్ మరియు దీనికి ఒక ప్రత్యేకమైన పోస్టల్ జిప్ కోడ్ను కూడా కలిగి ఉంది. ప్రాచీన ఈజిప్షియన్స్ మగవారు పనిచేస్తున్నప్పుడు వారి భార్యకు గాని కూతుర్లకు గాని పీరియడ్స్ వచ్చినప్పుడు మగవారికి రోజులో సగం సెలవు ప్రకటించేవారు. పీరియడ్స్ అప్పుడు వారి శరీర పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న ఈజిప్షియన్స్ ఆడవారిని చూసుకునేలా వారి భర్తలకు హాఫ్ డే లీవ్ ఇచ్చేవారంట. అప్పట్లో ఇలా చేయడం చాలా గొప్ప అని చెప్పుకోవాలి. సీరియల్ కిల్లర్ తేనెటీగల స్వభావంలా ప్రవర్తిస్తారని శాస్త్రవేత్తలు తేనెటీగల స్వభావాన్ని పరిశోధించి కొన్ని ఆల్గారిథంను కనుగొన్నారు. తద్వారా పోలీసులు ఆ ఆల్గారిథం అర్థం చేసుకొని సీరియల్ కిల్లర్ని పట్టుకున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి క్లాప్ కొట్టి వెంటనే అంటే 1 సెకండ్లోనే ఇంకో క్లాప్ కొడితే ఈ కొద్ది సమయంలో భూమి సూర్యుని చుట్టూ 60 కిలోమీటర్ల వరకు తిరిగి ఉంటుంది. ఇది నిజంగా అద్భుతం కదా? ఈ ప్రపంచంలో 1% మంది ప్రజలు హెటెరోక్రోమియా కళ్ళను కలిగి ఉంటారు. సాధారణంగా మన 2 కళ్ళు ఒకే కలర్లు కలిగి ఉంటాయి. కానీ హెటెరోక్రోమియా ఉన్నవారు 2 కళ్ళు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం నిద్రపోయేటప్పుడు వాసన పసిగట్టే సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది ఆగిపోతుంది. ఆ సమయంలో మన పక్కన ఒక కాఫీ కప్పు పెట్టినా సరే దాని వాసన మనకు తెలియదు. మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? కెనడాలో ఉన్న మంత్రులు ఈ ప్రపంచంలో ఉన్న మంత్రుల కన్నా ఎక్కువ శాతం చదువుకున్న వారు ఉన్నారు. అక్కడ 93% మంది రాజకీయ నాయకులు కాలేజీ డిగ్రీ ఉంది. మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా మంచి చదువు ఉంటే బాగుంటుంది. రెడ్ బుల్ కంపెనీ వారు వారి యొక్క మార్కెటింగ్ కోసం ఏం చేశారంటే తాగి పడేసిన రెడ్ బుల్ క్యాన్స్ ను ఫేమస్ నైట్ క్లబ్ పక్కన ఉన్న చెత్త కుప్పలో కావాలని పడేసేవారు. అప్పుడు క్లబ్ కు వచ్చిన వారు కస్టమర్లు రెడ్ బుల్ డ్రింక్ అనేది బాగా అమ్ముడుపోతుందని భావించి వాటిని కొనడం మొదలుపెట్టారు. తద్వారా రెడ్ బుల్ కంపెనీ వారి అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. మన దేశంలో ఎన్నో రకాల ఆటలనే మనం చూస్తూ ఉంటాం. అలాగే ఫిన్లాండ్ దేశంలో కూడా ఒక ఆట ఉంది. ఎవరైతే వారి భార్యని భుజం మీద ఎత్తుకొని వారు వాక్ చేసుకుంటూ విన్నింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తారో వారికి వారి భార్య బరువుకు సమానమైన బెయిర్ని ఉచితంగా ఇస్తారు.
ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదిస్తున్నారు. మీరు కూడా వీరికిలాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్నా మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ అయిన ఏంజిన్ వన్ లో మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మీరు ఐపీఓస్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కమోడిటీ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్తో పాటు యుఎస్ కంపెనీలు అయినటువంటి గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు కేవలం 100 రూపాయలతో కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేసి మనీని సంపాదించవచ్చు. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉంటే చాలు. విత్ ఇన్ 5 minutes మీకు మీరే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చే లింక్ మీద క్లిక్ చేసి విత్ ఇన్ 5 minutes అకౌంట్ ఓపెన్ చేసుకొని సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి సిటీసీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.